ముందుగా ఇచ్చేంద్ర ముచ్చలకు స్వాగతం. కేంద్రంలో ఉన్న చదువు పంతుల మినిస్టర్ ఏం చెప్పిండంటే గత ఏడాదంట 29 లక్షల మంది విద్యార్థులు 10వ తరగతిలో ఫెయిల్ అయ్యారట. ఎందుకు ఫెయిల్ అయ్యారు సార్ అని ఆలోలు అడిగితే ఏం చెప్తున్నారంటే పిల్లలు కరెక్ట్ టైంకి స్కూల్కి రాక, లేకపోతే ఎగ్జామ్ హాల్కి పోక, లేకపోతే తల్లిదండ్రులు పట్టించుకోలేక, లేకపోతే చదువు చెప్పే పంతుల కొరత ఏర్పడి అందుకోసమని 29 లక్షల మంది ఫెయిల్ అయ్యారంట అని చెప్పిండు. 29 లక్షల మంది ఫెయిల్ అయితే అయ్యేమో కానీ ఈ పిల్లలని ఎప్పుడైతే చదువు పంతులు కట్ట పక్కకేసిరో అప్పటి నుంచి ఆగమయ్యారన్న సంగతి అయితే ఆ కేంద్ర మినిస్టర్కి తెలియనట్టుంది. వాళ్ళు మాత్రం పక్కకేందుకు వేస్తారా కట్టని, వాస్తవాన్ని కట్ట పట్టుకుంటేనే చదువు వస్తుంది అనేది తాత ముత్తాతల నాన్న నుంచి ఉన్న ముచ్చట. కానీ ఇప్పుడు అట్ట లేదు కదా. ఏమన్నా చదువు పంతులు ఎవరన్నా ఆయన అని ఒక్క దెబ్బేసే లోపే పొద్దుగాల ధర్నా పెడతారు, లేకపోతే పంచాయతీ పెట్టి 7 కాడికి ఆగమాగా చేసి ఆ సార్ కొలువుకే ఏకనామం పెట్టే ఉపాయాలు వచ్చినాయి ఇప్పుడు. అందుకోసమని పిల్లల చదువు వెనక్కే పోతుంది దాదాపుగా. అప్పట్లో అయితే ఎగ్జామ్ రాసిరంటే చాలా కఠినంగా ఉండేది ఎగ్జామ్ వాళ్ళనే. ఇప్పుడు ఏముంది, ఏడనైనా సార్లు ఏం చేస్తారంటే మా స్కూల్కి ఏమైనా చెడ్డ పేరు రాగల బాగుండే దాని ఉద్దేశంతో అదో ఇదో అందిస్తారు. అది అక్కడక్కడ జరిగే ముచ్చట అదే. అన్ని రకాలుగా చెప్పినా కానీ 29 లక్షల మంది ఫెయిల్ అయ్యారంటే వీళ్ళు మాత్రం, ఈ ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రం ఏక నెంబర్ చదువు రాని వాళ్ళు అయితేనే గాంత మాత్రం ఫెయిల్ అయి ఉంటారని జనాలు అనుకుంటున్నాం ముచ్చట. మన పక్క రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలో అంట ఈ నెల 15వ తారీఖు నాడు లగ్గమైందట. 15వ తారీఖు నాడు లగ్గం అయితే 20వ తారీఖు నాడు ఆత్మహత్య చేసుకురంట. 5 రోజులు పెళ్ళి అయ్యి 5 రోజులు అయిందో లేదో ఆడంగిడానికి ఎక్కడ తిరిగి ఏం కథనో మొన్న అనుకురంట. ఇద్దరు కలిసి సినిమాకు ఏమో పోదామని బయటకు వెళ్ళిరంట. ఆ వెళ్ళిన కాడ మరి ఏం పంచాయతీ తెలియదు కానీ ఇంటికి వస్తేప్పుడు మాత్రం ఇద్దరు పోతలు కలిసి ఆ గోదావరిలో దుంకిరంట. అసలు ఎందుకు దుంకిరా అనేది ఎవరు తెలియకుండా పోయింది. ఇంట్లో ట్విస్ట్ ఏంటంటే భార్యనేమో చచ్చిపోయింది, భర్త బతికిండి. బతుకున్న భర్తను కొనపోయి స్టేషన్లు వేసి ఇక వారికి వచ్చింది సావిగా. ఇక మళ్ళా మహమ్మారి మొదలైంది. ఇక చేతులు కడుక్కోరి, మూతులు మూసుకోరి, శానిటైజర్ పూసుకోరి, ఇదే పని. ఈ సంవత్సరానికి ఒకసారి వస్తుంది కరోనా పాడైపోను. కానీ వచ్చేది ఏం చేస్తుందంటే ఏకంగా పొరగాల పరీక్షలు ఉండే టైంకి వస్తుంది. మరి పరీక్ష టైంకి అది వస్తుందా లేకపోతే ఎవడన్నా పట్టుకొస్తున్నా మాత్రం అర్థమవుతలేదు ఈ కరోనా. ఇక చూడు ఆల్రెడీ పట్టణంలో మస్తు కేసులు అయినాయంట, పక్కపక్క రాష్ట్రాలు కూడా బొచ్చడి కేసులు అయినాయంట. ఇక మళ్ళీ ఈసారి ఏ రకంగా వస్తుందో ఏం కథ అనేది ఇక జనాలు పరిశీలనలో ఉన్నారు. మరి గవర్నమెంట్ వాళ్ళు ఏం చర్య తీసుకుంటారు ఏం కథనో ఇక ఎదురుడాలి మనం. కానీ ఈ కరోనా అనేది ఈ దేశంలోకి వెళ్ళి అసలు ఈ ప్రపంచానికి వెళ్ళి పోతుందా ఇట్టనే ఉంటుందా అనేది జనాలు మొత్తం పరిశీలనలో పడ్డారు. అయినా తెలంగాణ మన చేతులకు వచ్చినప్పుడు మిగులు బడ్జెట్ ఇచ్చిరని జనాలు మొత్తం చెప్పిన ముచ్చట. మనం అబద్ధం చెప్పాల్సిన అయితే కాదు, జగవేరిన సత్యము. మిగులు బడ్జెట్ ఇచ్చిన రాష్ట్రాన్ని ఏకంగా పాతాళంలోకి తొక్కి ఇవాళ ఏం మాట్లాడుతున్నారంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా దగ్గర ఇప్పుడు తెలంగాణలో ఎవరైతే ముఖ్యమంత్రి పదవి మీద కూర్చుండో మేము బంగారు తునక మీద కూర్చోబెట్టిపోతున్నాం, మంచి మంచి వనరులు ఉన్నాయి అంటుంది. కానీ ఈ అప్పు ముచ్చట మాత్రం చెప్తలేదు. అసలు ఎందుకు చేసిరు ఏం కథ అంటే ఏమైనా జనాలకు పెట్టినట్టు. మరి జనాలు తీర్పాలనా లేకపోతే లీడర్లు తీర్పాలనా? జనాలంతా తిరుగుబాటు చేసి గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు మినిస్టర్లు వీళ్ళందరూ ఆస్తులమే పడితే ఈ అప్పులు తీరుతుండొచ్చు అని జనాలు అనుకుంటున్నాం ముచ్చట. రైతు బిడ్డ ప్రశాంత్ని కొనబోయి జైలు వేసిరని నిన్న నుంచి ఒకటే పని జరిగిరు. మరి ఇంత పెద్ద రైతు బిడ్డ ఈయననే ఉండా లేకపోతే వాళ్ళు ఉన్నారో నాకైతే తెలియదు. కానీ సరే రైతు బిడ్డ అయితే కావచ్చు, నేనైతే కాదన్న. బిగ్ బాస్ వల్ల ఎవరికి రూపాయి ఆమ్దాన్ ఉందో లేకపోతే లుక్సాన్ ఉందో అనేది కూడా జనాలే చెప్పాలి దాదాపుగా. ఎందుకంటే దాని ద్వారా అయితే ఎవరికైతే ఏమీ ఫాయిదా అయితే లేనట్టు కొడుతుంది. ఫిర్బీ ఏమైందంటే అన్న గొరబోయిరు, అన్న 4 గోడల మధ్యలో ఏం జరిగిందో ఎక్కడ జరిగిందో అది వాళ్ళకి ఎరుకుండాలి. బయటికి వచ్చినాక గిన్నె గిలాసు ఈయనకో ఆయన కానీ ఆ ప్రశాంత్ అంటోని చేతులు అయితే పెట్టిరు, విన్నర్ నువ్వు అని చెప్పారు. పెట్టినప్పుడు వికసప్లకి ఇంటికి రావాలి. కానీ తోపండి పోతుంటే ఈ వచ్చపోయే బస్సులని కార్లని ఇట్లా పొరక కొడితే కొనబోయి లోపలేసిరి. ఇప్పుడు వీళ్ళ పుణ్యమా అంట. అరే కప్పు గెలిచిన సద్దనంతో 4 రోజులు దోస్తుగాలతో ఎంజాయ్ చేయకుండా కొనబోయి అది జైలేసి కూర్చోబెట్టిరు. అయినా కానీ అభిమానం ఉంటే ఎంతో కొంత ఉంచుకోవాలి. కానీ గిట్ట రోడ్ల మీద పడి తిరిగితే మరి గీదే పని చేయకుండా ఇంకేం పని చేస్తారు మరి పోలీసు వాళ్ళు? అందుకోసమని కొనబోయా లోపలేసారు. 14 రోజుల దాకా ఆయన అనలే ఉంటారంట. ఇక బయట ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంకెంతమంది ఉన్నారు అనేది ఇక ఒక్కొక్కరు పేర్లు బయటకు వచ్చినాక తెలుస్తుందట. జర జాగ్రత్త, అభిమానం ఉంటే ఉంచుకోవాలి. కానీ రోడ్ల పొండి బయట కొట్టుకొని బస్సులు లేకపోతే కార్ల అద్దాల వల్ల కొట్టి అంతవరకు వచ్చింది అనుకో ఒక గీసోని పని అవుతుంది మరి.